ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా సిమ్టమ్స్ కాదు, రూట్ కాజ్ ని సరిచేయటం సెల్ హెల్త్ క్లినిక్ ప్రత్యేకత. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. రీసెంట్గా ఎక్కడ చూసినా సరే ఏదో ఒక చోట బంగారం కోసం దొంగతనమే కాకుండా ప్రాణాలని కూడా తీసేస్తున్నారు. గతంలో దొంగలు వచ్చారంటే డబ్బులు ఎత్తుకెళ్ళిపోయేవారు, లేదంటే ఇంట్లో సామాన్లు పట్టుకెళ్ళిపోయేవారు. కానీ ఇప్పుడు కేవలం బంగారాన్నే టార్గెట్ చేస్తూ ఎవరైతే ఒంటరి మహిళలు ఉంటున్నారో, రోడ్డు మీద ఒంటరిగా ఎవరైతే వెళ్తున్నారో మెళ్ళో కంపల్సరిగా మంగళసూత్రాన్ని ధరిస్తుంటారు. కాబట్టి ఆ ఒక్క గ్రామ్ బంగారం అయినా చాలు, మేం దోచుకుని తర్వాత ఎంజాయ్ చెయ్యొచ్చు, కొంత డబ్బును కూడా మేము సంపాదించుకుంటాం అనే విధంగా దొంగలైతే మాత్రం ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ కూడా నానా ఇబ్బందులు గురి చేస్తున్నారు. సో రీసెంట్ గా మనం చూడొచ్చు, వైజాగ్ లో ఒంటి మీద ఉంటే బంగారం ఎవరైనా దొంగలు ఎత్తుకెళ్ళిపోతారా అనే భయంతో చక్కగా హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకున్నారు ఫంక్షన్ కోసం వెళ్ళడానికి. దాన్ని కూడా మరి బంగారం వాసన వస్తుందో ఏమో తెలియదు, కానీ దాన్ని కూడా చాలా చాకచక్యంగా లేడీసే దొంగిలించేశారు. అంతేకాదు, రోడ్డు మీద వెళ్తున్న వారి ప్రాణాలు తీసేటట్టుగా మెడలో వేసుకున్న చైన్లు తెంపేసి కిందన ప్రాణం కోసం విలువెల్లాడుతున్న, అసలు కనీసం ఇంత జాలి దయ కరుణ కూడా లేకుండా వారు కావాల్సిన పని కానిచ్చుకొని ఉడాయించేస్తున్నారు. సో ఇది పోలీసులకు కూడా ఒక పెద్ద సవాల్గా మారింది. ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నప్పుడు కూడా మహిళలంటే బంగారు ప్రియులు కాబట్టి వారి ప్రాణం వారి చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా కొన్ని సూచనలు సలహాలు పాటిస్తే ఇలాంటి వాటి నుండి అయితే మనం తప్పించుకోగలం అంటున్నారు విజయనగరం జిల్లా 2 టౌన్ సి అయినటువంటి శ్రీనివాసరావు గారు. ఒకసారి మాట్లాడదాం. సార్, గుడ్ ఈవినింగ్ సార్. రీసెంట్గా ఎక్కడ చూసినా ఇన్నాళ్ళు బూచోడు వస్తాడు, దొంగోడు వస్తాడు, డబ్బులు పట్టుకెళ్ళిపోతాడు అనేసి బీరువాల తాళాలు అన్ని లాక్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు ముఖ్యంగా మహిళలు ఒంటి మీద ఉన్న బంగారం మీద కన్నేస్తున్నారు. అది బంగారమో కాదో, అంటే ఒరిజినలో అయిందో కాదో అనవసరం, అది మేము చూసాము, తెంపేసుకొని వెళ్ళిపోవాలి. ఆ బంగారం దోచేసే సమయంలో ఆమె కిందన పడిపోతున్నా సరే, ప్రాణాపాయ స్థితిలో ప్రాణం పోతున్నా అనవసరం. చాలా ఇన్సిడెంట్స్ చూస్తుంటారు. సో ముఖ్యంగా మహిళలు కావచ్చు, ఎవరైనా సరే బంగారం ధరించేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? విజయనగరం పట్టణంలో ఈ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ తాలూకు ఉత్తర్వుల మేరకు ఇటువంటి అఫెన్సెస్ మీద అవగాహన చెందించడానికి రోజు కూడా మహిళలతో మేము మీటింగ్స్ పెట్టడం జరుగుతుంది. ఈ మీటింగ్స్లో చాలా ఇలాంటివన్నీ ఈ ప్రాపర్టీ అఫెన్స్లు, ఈ తర్వాత స్నేజ్ స్నాచింగ్స్ జరుగుతున్నాయి. దానికి అలర్ట్ చేయడం కూడా జరుగుతుంది. అయితే ఈ అలర్ట్ చేయడంతో పాటు వాళ్ళు కూడా పాటించడం అనేది చాలా చాలా ముఖ్యం. మేము ప్రతి మీటింగ్లో మేము చెప్తున్నాము, ఎప్పుడైనా సరే సింగిల్గా మూమెంట్ అనేది చాలా వరకు తగ్గించుకోమని చెప్తున్నాము. అదేవిధంగా ఈ మనకి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వాకింగ్కి వెళ్ళేటప్పుడు కానీ ఇలా చేసేటప్పుడు ఎవరైనా సరే వాళ్ళ ఫ్రెండ్స్తోని, లేకపోతే ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తోని బయటికి వెళ్ళడం అనేది చిన్న ప్రాక్టీస్గా పెట్టుకోవాలి. అదే రకంగా బయటికి డెలిబరేట్గా కనిపించే కంటే ఏదైనా ఒక చీర కొంగుని కానీ చున్నీని కానీ దాన్ని కవర్ చేస్తూ వేసుకోవడం అనేది ఒక మంచి పద్ధతి. ఆ విధంగా వేసుకోమని చెప్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు నైట్ టైం కానీ మనకేంటంటే నైట్ టైము ఇచ్చేసేటప్పుడు కూడా మీరు కొద్దిగా అబ్జర్వేషన్, ఎవరి దగ్గర అయినా సరే కొద్దిగా మీకు కనిపించిన దూరంలో ఎవరైనా బైక్తో అన్నోన్ పర్సన్స్ ఉన్నా సరే మీరు ముందుగానే ఆ మైండ్తోనే ఉండి ఆ జాగ్రత్తలు తీసుకొని ఒక చిన్న స్టెప్ తీసుకుంటే చాలు. అయితే ఏంటంటే ఏది చేసినా చైన్ స్నాచింగ్ ఏం చేసిన సార్ వాడైతే చట్టం నుంచి అయితే తప్పించుకుపోలేడు. దానికి తగ్గట్టు ప్రతి మనకి మెయిన్ రోడ్స్లోన మనకి కెమెరాస్ దాన్ని ట్రాకింగ్ చేయడం ఇదంతా జరుగుతుంది. అయితే అంతకంటే ముందు ఏంటంటే ఈ చైన్ స్నాచింగ్ చేసేటప్పుడు వాళ్ళకి ఇంజరీస్ అవ్వడము, అమాంతంగా ఒకసారి కిందకి పడిపోవడం, ఈ హెడ్ ఇంజరీస్ అవ్వడం ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీ 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 ఆధీనంలో ఉండే మీ వస్తువులతో సెక్యూరిటీ కూడా చాలా ముఖ్యం. ఆ సెక్యూరిటీ కోసం మీరు అబ్జర్వేషన్ కూడా చెయ్యాలి. మీకు చుట్టుపక్కల ఎవరైనా సరే బైక్స్తో ఎవరైనా అన్నోన్ పర్సన్స్ కానీ, హెల్మెట్తో ఎవరైనా ఉన్నారా, లేకపోతే మాస్క్తో ఎవరైనా సరే ఉన్నారా, అది కూడా మీరు గమనించుకొని ప్రతి అడుగు వేయమని చెప్తున్నాము. సింగిల్ మూమెంట్ అనేది తగ్గించుకుంటే ఈ నేరాలు అనేవి చాలా వరకు కట్టడి చేయొచ్చు. మీకు ఏమైనా సరే ఎటువంటి సమయంలోనైనా సరే మీకు ఏ అనుమానం వచ్చినా సరే 112కి మీరు కాల్ చేస్తే వితిన్ 5 మినిట్స్ లోపటే మా సిబ్బంది అనేది మీ వరకు వచ్చేసి మీకు రెస్క్యూ కూడా చేస్తారు. దయచేసి 112 కాల్ చేయండి. మీకు ఎటువంటి అనుమానాస్పద వ్యక్తులు మీ ఏరియాలో సంచరించినా సరే ఈ విధంగా చేయడం వల్ల ఈ అఫెన్స్లు కూడా చాలా వరకు తగ్గించవచ్చు. విజయనగరం పట్టణంలో అయితే
ఈ అఫెన్స్‌లు చాలా వరకు లేవు. ఔట్‌స్కట్స్‌లోన ఈ మధ్యన ఒకటి జరిగింది. గొర్రెలో ఒకటి జరిగింది. విజయనగరం పట్టణం వరకైతే చూస్తే మాక్సిమం మనకి విజిబుల్ పోలీసింగ్ ఉండడం వల్ల డిఫరెంట్ డిఫరెంట్ కార్యక్రమాలతో ఈ మనకి మహిళలకి అవగాహన చెందించడం వల్ల ఈ అఫెన్స్‌లు లేవనే చెప్పాలి. సార్ ఎక్కువగా కాంప్లెక్స్ ఏరియాస్, షాపింగ్ మాల్స్ దగ్గర చాలా తెలివిగా హెల్మెట్ ధరించడం, మాస్క్ పెట్టుకోవడం. అంటే హెల్మెట్ కంపల్సరీగా ధరించాలి వాహన చోదకులని పోలీసులు ఆదేశాలు జారీ చేస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకుంటున్నారు. అందులో దొంగెవరో, మనిషి ఎవరో కూడా తెలియని ఒక అయోమయ పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే చూడగానే ఎవరి మొహం మీద కూడా ఉండదు. అది జరిగిన తర్వాత వీడు నా చుట్టుపక్కలే ఉన్నాడా, వీడు నన్నే అబ్జర్వ్ చేశాడా అని అయిపోయిన తర్వాత తెలుస్తుంది. సో, ఫస్ట్ మనం ఒక అనాలిసిస్ ఎలా చేసుకోవాలంటారు సార్? ఒక షాపింగ్ మాల్‌కి వెళ్ళొచ్చు. లేదంటే ఒక బస్ స్టాండ్‌కి వెళ్ళొచ్చు. ఈవెన్ బ్యాగ్‌లో ఉన్న మనం రీసెంట్‌గా చూడొచ్చు వైజాగ్‌లో కేవలం బంగారం కోసమే ఇంట్లో ఉన్న ఒంటరి మహిళ దగ్గరకొచ్చి బంగారం దోచుకు వెళ్ళడమే కాకుండా చంపేస్తున్నారు కూడా. సో, కంపల్సరీగా ప్రతి ఇంట్లో కూడా సీసీ కెమెరాస్ అమర్చుకోవాలంటే కొంతమందికి అవకాశం ఉంటుంది. కొంతమందికి అవకాశం ఉండదు. సో, కంపల్సరీగా కొన్ని సూచనలు మీరు చెప్పేటట్టు 99% జరుగుతున్నప్పుడు కూడా ఎక్కడో 1% బాధితులవుతున్నారు. సో, ఇంకాస్త అలర్ట్‌గా ఉండాలంటే మెయిన్ ప్రధాన కూడల్లో ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి? అంటే జనరల్‌గా ఎక్కువ క్రౌడీ ప్లేసెస్‌లో అయితే ఇది జరగడం చాలా కష్టం. ఎందుకంటే వాడు ఎస్కేపింగ్ ఎలా అవ్వాలనే దేని మీదే ఇది మెయిన్‌గా బేస్ అయ్యి ఉంటది. క్రౌడీ ప్లేస్‌లో అయితే ఒకరు కాకపోతే ఒకరైనా సరే మనకు పట్టేస్తారేమో అని చెప్పేసి ఒక టెన్షన్ వాడిలో ఉంటది. మెయిన్‌గా ఏంటంటే ఔట్‌స్కట్స్‌లో ఏదైనా ఔట్‌స్కట్స్‌లో ఇల్లుండే వాళ్ళు గాని, జనసమ్మర్దం తక్కువ ఉండే ప్లేసులు గాని వాడు మెయిన్‌గా కాన్సంట్రేషన్ చేస్తుంటారు. అయితే రీసెంట్‌గా జరిగిన కొన్ని మనకి స్నాచింగ్ ఇవి చూస్తే ఏంటంటే వాళ్ళు బైక్ నంబర్ ప్లేట్ లేకపోవడం, మాస్కులు పెట్టుకోవడం, హెల్మెట్లు పెట్టుకోవడం ఇది లేటెస్ట్‌గా మనం చూస్తున్నాము. ఎవరైనా మహిళ బయటికి వెళ్ళేటప్పుడు మైండ్‌లో ఇవి ఎవరైనా మనకు అబ్జర్వ్ చేస్తున్నారా లేదా? అది కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. వాళ్ళ బైక్‌కి నంబర్ లేదనంటే 100% అతన్ని సస్పెక్ట్ చేయాలి. తర్వాత మాస్కులు పెట్టుకోవడం అనేది కూడా సస్పెక్టెడ్ పర్సన్ గానే చూడాలి. మరి హెల్మెట్స్ ఇదనంటే ఇప్పుడు ఎలాగో హెల్మెట్ కంపల్సరీ అని చెప్పేసి మనం చెప్తున్నాం కాబట్టి అది కొద్దిగా కష్టమైనప్పటికీ నంబర్ ప్లేట్ లేదు అనంటే వారిని సస్పెక్ట్ చేయాల్సిందే. అటువంటిది ఏమైనా ఉన్నప్పుడు ముందుగానే ప్రికాషన్స్ తీసుకొని ఇప్పుడు ఏదైతే చెప్పామో కవర్ చేసుకోవడం గానీ, లేకపోతే ఎవరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్‌ని ఎవరైనా ఫోన్ చేసి రప్పించుకోవడం గానీ, ఏదైనా అప్పటికి ఏదైతే 112కి కాల్ చేయడం ద్వారా చేస్తే అఫెన్స్‌లు జరగకుండా మనం చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇన్నాళ్ళు ఒంటరిగా బయటకు వెళ్ళాలంటే భయపడేవారు. కానీ ఇప్పుడు కాస్తంత గ్రాము బంగారం గాని ఒంటి మీద ఉంటే ఏమో మృత్యువు మన వెంటే ఉందేమో అనేటట్టు భయం కూడా రీసెంట్‌గా కొన్ని సంఘటనలు చూస్తుంటే ఏర్పడిపోతుంది. ఎందుకంటే ముఖ్యంగా బంగారం రేటు ఆకాశాన్ని అంటుతుంది. రోజు రోజుకి కూడా ఒక్కొక్క రకంగా చుక్కలను చూపిస్తుంది. సో, బంగారం మీదే టార్గెట్ చేస్తూ దొంగలు రెచ్చిపోతున్నారు. అలాంటి వారితో అయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా బయటకొచ్చే మహిళలు, అదేవిధంగా ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళలు తప్పనిసరిగా సూచనలు, సలహాలు పాటించాలి. ముఖ్యంగా డ్రెస్సింగ్ స్టైల్‌లో మార్చుకోవాలి. బయటికి వచ్చేటప్పుడు తప్పనిసరిగా మన ఆభరణాలన్నీ కూడా కవర్ చేసే విధంగా డ్రెస్సింగ్ ఉంటే ఇలాంటి వాటి నుండి చైన్ స్నాచర్స్ నుండి తప్పించుకునే అవకాశం అయితే ఉంటుందనైతే తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ బాలకిషోర్‌తో పద్మ, ఐ డ్రీమ్ మీడియా, విజయనగరం.